కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఖాళీ ఉంటే ఖర్చు వేసేస్తున్నారు కాంగ్రెస్ నేత అసరుద్దీన్. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీకి పోటీ పడి కేబినెట్ లో ఖర్చు వేసేందుకు ప్రయత్నించారు. నిన్నటికి నిన్న జూబ్లీ హిల్స్ నాదే అన్నారు. ఇప్పుడేమో హెచ్సీఏ బాధ్యతలు అప్పగిస్తే తప్పక చేస్తానంటున్నారు. ఎలాగైనా అసరుద్దీన్ ఆన్ డ్యూటీ అనిపించుకునేందుకు ప్రయత్నాలైతే గట్టిగానే చేస్తున్నారు. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో సీటుతో పాటు గెలుపు తనదేనన్న ఆయన ఇప్పుడెందుకు హెచ్సీఏ వైపు ఆశగా చూస్తున్నారు? అజ్జుభాయ్ అదే మన అజారుద్దీన్. ఇప్పటి తరానికి పెద్దగా గుర్తుండకపోవచ్చేమో కానీ పాత తరానికి మాత్రం ఆయన సూపర్ డూపర్ క్రికెటర్, సెంచరీలో అవలీలగా బాధేసే బడా బ్యాట్స్మెన్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ జెండా పట్టిన పొలిటీషియన్. ముఖ్యంగా హైదరాబాద్ కాంగ్రెస్ లో ఈయన పేరు పదే పదే వినిపిస్తుంటోంది. లేటెస్ట్ గా రచ్చలేపుతున్న హెచ్సీఏ కాంట్రవర్సీ టైంలోనూ ఈయన పేరే మారుమోగుతోంది. అదెలా అంటారా? సంతకాల ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్ స్థానాన్ని మళ్లీ తనకిస్తే సంతోషంగా స్వీకరిస్తాననడంలో మరోసారి హాట్ టాపిక్ గా మారారు అజారుద్దీన్. ప్రస్తుత కమిటీని తక్షణమే రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ వినిపిస్తూనే అవకాశం వస్తే హెచ్సీఏ బాధ్యతలను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నా అన్నారు. అంతేకాదు ప్రస్తుత హెచ్సీఏ అధికారుల పనితీరుపై ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. Better the sports, better the, take good care of the ground. Because now in Hyderabad, there's so many years, there are so many other associations who have 8-9 grounds on their own. We don't even have one proper ground, only Apple. ఇక మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ తందే అన్నారు అజారుద్దీన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేది గెలిచేది తానే అని చెప్పుకున్నారు. అయితే హైకమాండ్ అండదండలు మెండుగా ఉన్నాయని, ఎన్ని ప్రచారాలు చేసినా పోటీ చేసేది మాత్రం తానే అని బలంగా చెప్పారు. అందరికీ నమస్కారం. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో, బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% కలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేసాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం. మంచి కాంగ్రెస్కి నేను ఇస్తాం. నేను చెప్తున్నా కదా, ఖర్గే సాబ్కే బ్లెస్సింగ్స్, రాహుల్ గాంధీ జీకే బ్లెస్సింగ్స్, సోనియా మేడంకి బ్లెస్సింగ్స్. ఇక అంతకుముందు ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు కూడా గట్టిగానే ప్రయత్నించారు అజారుద్దీన్. తెలంగాణ గల్లీల్లోనే కాదు, ఢిల్లీలోనూ గట్టిగానే లాబింగ్ చేశారు. ఎమ్మెల్సీతో మినిస్టర్ సీట్లో కూర్చోవాలని అజారుద్దీన్ భావించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం మాత్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీ హిల్స్ సీటు దక్కించుకున్న అజారుద్దీన్ గెలుపు కోసం గట్టిగానే శ్రమించారు. అయితే మాగంటి గోపీనాథ్ కి ధీటుగా ప్రచారం నిర్వహించారు. కానీ అప్పుడు కూడా నిరాశ ఎదురైంది. మాగంటి చేతిలో ఓడిపోయారు అజారుద్దీన్. మొత్తంగా సీటు ఖాళీ ఉంటే అక్కడ కనిపిస్తున్నారు అజారుద్దీన్. అప్పటి అసెంబ్లీ సీటు దగ్గర నుంచి మొన్నటి ఎమ్మెల్సీ, నిన్నటి హెచ్సీఏ ప్రెసిడెంట్ సీటు వరకు ఇలా ప్రతిదీ కావాలంటున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితమే జూబ్లీ హిల్స్ సీట్ నాదే అన్న ఆయన ఇప్పుడు సడన్ గా హెచ్సీఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనడంతో పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సీటుపై ఆశలు వదులుకున్నారా, లేక ఎలాగైనా సీట్ రాదని ఫిక్స్ అయ్యారా? అందుకే ఇప్పుడు హెచ్సీఏ వైపు చూస్తున్నారా అంటూ హాట్ డిబేట్లు నడుస్తున్నాయి బయట.